దిశగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెల్త్ కండిషన్ క్రిటికల్ గానే ఉంది. నిన్న కార్డియాక్ అరెస్టుతో ఇంట్లో కుప్పకూలిన ఆయన్ను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. 20 నిమిషాల పాటు సిపిఆర్ చేయగా మాగంటి స్పందించారు. 24 గంటల్లో మళ్లీ ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి వెంటిలేషన్ పైనే చికిత్స కొనసాగుతోంది. 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు మాగంటి. ఈ రోజు ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయనుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏఐజీ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులకి ధైర్యం చెబుతున్నారు. కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని ఏఐజీ హాస్పిటల్ కి రానున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెల్త్ కండిషన్ అయితే క్రిటికల్ గానే ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మాగంటి గోపీనాథ్ హెల్త్ కండిషన్ క్రిటికల్ గానే ఉంది అని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? ఎవరెవరి నేతలు అక్కడికి చేరుకుంటున్నారు? హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలున్నాయి? రేఖా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి అనారోగ్య పరిస్థితి ఉండడంతో నిన్న ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం అనేది చెప్పలేదని వైద్యులు చెప్పారు. అయితే ఈ రోజు మాత్రం 24 గంటలు గడిచిన తర్వాతే ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండే అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకి భరోసా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. 3 నెలల క్రితమే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత గత నెల రోజుల నుంచి అటు ప్రజాక్షేత్రంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి గత కొన్ని నెలల నుంచి ప్రజాసేవకు దూరంగా ఉండి తన ఆరోగ్యం బాగోలేకనే బయటికి రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుండటంతో బయటికి వచ్చి అందరినీ కలవడం, కార్యకర్తలకి భరోసా చెప్పడం ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపీనాథ్ చేశారు. కానీ గత నెల రోజుల నుంచి తన ఆరోగ్యం క్షీణించడం వల్ల కొంతమేరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. నిన్న సివియర్ అవడంతోనే ఇక్కడ అడ్మిట్ చేసినట్లుగా కూడా అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ నిన్న హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ దాశో శ్రవణ్ కుమార్ వీళ్ళంతా మాట్లాడుతూ ప్రస్తుతానికైతే తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకి సూచించాము. 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేము అని వైద్యులు చెప్తున్నారు. కానీ ఎవ్వరూ ఎలాంటి ఐదర్య పడవలసినటువంటి అవసరం లేదు. త్వరగానే కోలుకొని ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వస్తారు అని చెప్పేసి కార్యకర్తలకి, అదేవిధంగా నాయకులకి భరోసా చెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులైతే మాత్రం కొంతమేరకు వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎంత యాక్టివ్గా ఉండేటువంటి గోపీనాథ్ గత కొన్ని నెలల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. నిన్న సివియర్గా ఉండడంతో హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కూడా నిన్న కుటుంబ సభ్యులతో, అదేవిధంగా ఏజీ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి కుటుంబ సభ్యులకు కూడా కొంతమేరకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తను త్వరగా కోలుకొని బయటికి వస్తారు. అతనికి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా విదేశాల నుంచి డాక్టర్స్ని పిలిపించైనా సరే త్వరగా కోలుకునేందుకు వైద్యం చేయిద్దాము అని చెప్పేసి కుటుంబ సభ్యులకు కూడా ఒక భరోసానైతే మాత్రం కల్పించారు. అమెరికా టూర్ని కూడా కుదించుకొని ఈరోజు ఇక్కడికి కేటీఆర్ రానున్నారు. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి తన ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేయలేదు. 10కి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న డాక్టర్స్ తెలిపిన వివరాల ప్రకారం అయితే 48 గంటలు అన్నారు. కాబట్టి ఆల్రెడీ 24 గంటలు గడిచింది. మరో 24 గంటలు గడిస్తేనే తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐసీయూలో అయితే ట్రీట్మెంట్ అందుతున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రేఖ, రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.